ఎన్నికల కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తున్న జ్ఞానేష్ కుమార్ భారతదేశ 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు. ఆయన స్థానంలో ఎన్నికల కమిషనర్ గా ప్రస్తుతం హర్యానా సీఎస్ గా విధులు నిర్వహిస్తున్న వివేక్ జోషి నియమితులయ్యారు. ప్రస్తుతం సీఈసీ రాజీవ్ కుమార్ పదవీకాలం మంగళవారం ముగియనున్న నేపథ్యంలో తదుపరి సీఈసీని ఎంపిక చేసేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ నిన్న భేటీ అయింది. ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నేతృత్వంలోని సర్చ్ కమిటీ ప్రతిపాదించిన 5 అభ్యర్థుల జాబితా నుంచి జ్ఞానేష్ కుమార్ ను సీఈసీగా వారు ఎంపిక చేసి తమ నిర్ణయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సిఫార్సు చేసినట్లు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. సీఈసీ నియామకంపై రాష్ట్రపతి గెజెట్ విడుదల చేశారు. పాత విధానం ప్రకారం ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి కూడా సభ్యుడిగా ఉండేవారు. అయితే 2023లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంలో భారత ప్రధాన న్యాయమూర్తికి బదులు కేంద్ర మంత్రివర్గం నామినేట్ చేసే మంత్రికి స్థానం కల్పించింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై తీర్పు వచ్చేదాకా కొత్త చట్టం ప్రకారం నూతన సీఈసీ నియామకాన్ని వాయిదా వేయాలని కాంగ్రెస్ అభ్యంతరం తెలియజేసింది. ఉన్నత స్థాయి కమిటీ సమావేశానికి హాజరైన రాహుల్ గాంధీ సైతం అసలు ఈ భేటీనే జరిపి ఉండకూడదు అంటూ తన అసమ్మతిని లిఖితపూర్వకంగా తెలియజేశారు. ఆ పిటిషన్లపై సుప్రీంలో బుధవారం విచారణ జరగనున్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేశారు. జ్ఞానేష్ కుమార్ కేరళ క్యాడర్ కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన 3 కమిషనర్లలో రెండో సీనియర్ గా కొనసాగుతున్నారు. మరో కమిషనర్ గా ఉన్న సుఖ్బీర్ సింగ్ సాంధు ఉత్తరాఖండ్ క్యాడర్ కు చెందినవారు. జ్ఞానేష్ కుమార్ కేంద్ర హోంశాఖలో వివిధ విభాగాల్లో పనిచేశారు. కశ్మీర్ డివిజన్ జాయింట్ సెక్రటరీగా ఉన్న జ్ఞానేష్ కుమార్ ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన ముసాయిదా బిల్లు రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. సుప్రీంకోర్టులో అయోధ్య రామ జన్మభూమి కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను నిర్వహణ మొత్తం చూసుకున్నారు. గత ఏడాది జనవరిలో కేంద్ర సర్వీసుల నుంచి పదవీ విరమణ పొందారు.